హాయ్, మేము 3 డేస్ ట్రిప్లో భాగంగా నాసిక్, సంభాజీనగర్ చుట్టుపక్కల ప్లేసెస్ని ప్లాన్ చేసుకున్నాము. ట్రైన్ దిగేసరికి మార్నింగ్ 6:30 అయింది. యాక్చువల్ టైం 4:30, 2 అవర్స్ లేట్ ఉంది. ఫస్ట్ డేకి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఎల్లోరా కేవ్స్, భద్రమారుతి మందిర్, శివాజీ మ్యూజియం, ఈ ప్లేసెస్ మా ప్లాన్లో ఉన్నాయి. సో ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యాము. సంభాజీనగర్కి సిటీ ఆఫ్ గేట్స్ అనే పేరుంది. ఇక్కడ 52 గేట్స్ ఉంటే అందులో 13 ఇప్పుడు ఉన్నాయి. అందులో మనకు కనిపిస్తుంది కదా, ఇది ఒకటి. ఇప్పుడు మనం వెళ్ళేది అజంతాకి. ఇది మన ప్లాన్లో లేదు, ఆన్ ది స్పాట్ అట్లా ఇంక్లూడ్ అయిపోయింది. అజంతా నుండి సంభాజీనగర్ 100 కిలోమీటర్స్. మనం వెళ్ళేసరికి 2 అవర్స్ పట్టింది. ఎంట్రీలోనే షాపింగ్ ఉంది. మొత్తం హ్యాండీక్రాఫ్ట్స్, జ్యువెల్స్, బ్యాగ్స్, హోమ్ డెకర్ ఉంది. చూడొచ్చు, అవి ల్యాంప్స్ అంట, బల్బ్స్కి పెట్టుకోవడానికి. ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ స్టోన్ పీసెస్ 20, 50, 100 రూపీస్లో ఉన్నాయి. నాకు చీప్ అనిపించింది. ఈ రాక్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ దొరికే న్యాచురల్ రాక్స్ అంట, షో పీసెస్గా పెట్టుకోవచ్చు అంట. అండ్ ఇక్కడ మొత్తం జూట్ బ్యాగ్స్ ఉన్నాయి. షాపింగ్ ఏరియా దాటేసినాం. ఇక్కడ నుంచి మనం బస్ స్టాప్కి వెళ్ళాలి. అజంతా కేవ్స్ నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఓన్లీ బస్లోనే వెళ్ళడానికి ఉంటుంది. సో ఈ దారిలో మొత్తం కోతులు ఉన్నాయి. బస్ స్టాప్కి వచ్చేసాము. మనం వెళ్ళగానే ఒక బస్సు వచ్చింది. ఇందులో ఏసీ, నాన్ ఏసీ 2 ఉంటాయి అంట. సో ప్రస్తుతానికి మనకి ఏ బస్సు రెడీ ఉంటే ఆ బస్సులో ఎక్కాము. ఏసీ టికెట్ 30, నాన్ ఏసీ 25. నేను స్టార్టింగ్ ఇది తీసుకున్నాను. ఈ బుక్ కూడా తీసుకున్నాను, దీంట్లో అజంతా గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని. బస్ స్టార్ట్ అయింది. 4 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఇది మనం మాన్సూన్లో వస్తే చాలా బాగుంటుంది, కానీ ఇంకా మేము అనుకోకుండా వచ్చేసాము. వచ్చేసింది. సో బస్ దిగినాక ఇంకా స్ట్రైట్గా లోపలికి వెళ్ళినాక ఇక్కడ బ్రెయిలీ స్క్రిప్ట్ లాగా ఉంది. ఏంటో చూద్దాం అనేసరికి పదండి అని మా వాళ్ళు తరిమేశారు. సో ఇక్కడ చైరా డోలీ కూడా ఉంది. 2000 రూపీస్ అంట పర్ పర్సన్. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంది, 40 రూపీస్ పర్ పర్సన్.
ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా, పర్ పర్సన్ 2000. సో స్టార్ట్ అయింది కేవ్స్ దగ్గరికి దారి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ర్యాంప్ కూడా ఉంది. కానీ మన దేశంలో అతి ప్రాచీన గుహాలయాల్లో అజంతా ఒకటి. గుర్రపు నాడ అంటే హార్స్ షూ షేప్లో ఉన్న ఒక పెద్ద కొండను గుహలుగా మలిచారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఉంది. ఈ కొండల పక్కనే వాంగోరా అనే ఒక రివర్ ఉంది. ప్రస్తుతానికి అందులో వాటర్ లేవు, ఎండిపోయి ఉంది. ఇక్కడ మొత్తం 29 కేవ్స్ ఉన్నాయి. ఇవి 2 ఫేసెస్లో కట్టారంట. ఫస్ట్ది 2nd సెంచరీ, సెకండ్ది 6th సెంచరీలో కట్టారంట. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, అదే రివర్ ఎండిపోయి ఉంది. అజంతాలో కేవ్ 1, 2 చాలా ఇంపార్టెంట్. కేవ్ 1లో మనం పెయింటింగ్స్ చూడొచ్చు. ఒకటే హెడ్ 4 బాడీస్ ఉన్న యానిమల్ కార్వింగ్స్ చూడొచ్చు. లోపల కెమెరా అలౌ లేదు, అంటే 1, 2, 3 కేవ్స్లో అలౌ ఉండదంట. మనకి ఆర్కిటెక్చర్ గురించి మొత్తం కావాలంటే గైడ్ ఉండాలి. ఇక్కడ గైడ్ ఛార్జెస్ 3000 రూపీస్. మేము ఓన్లీ కేవ్ 1, 2, 3 అండ్ కొన్ని ఇంపార్టెంట్ లాస్ట్ కేవ్స్కి మాత్రమే గైడ్ని పెట్టుకున్నాము. ఇక్కడ పిల్లర్ చూడండి, దీని మీద కూడా ఎన్ని కార్వింగ్స్ చేశారో. ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర ఆర్కిటెక్చర్ మనం చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఈ గుహలు కట్టడానికి నియర్లీ 900 ఇయర్స్ పట్టింది. ఇంకో 1000 ఇయర్స్ ఈ గుహలు ఉన్నాయని ఎవరికీ తెలియదు. 6th సెంచరీ ఎండింగ్స్లో బుద్ధిజం మన దేశంలో అంతరిస్తూ ఉంది. దాంతో ఈ గుహలకి జనాలు రావటం మానేశారు. ఈ గుహలు కనిపించకుండా చెట్లు పూర్తిగా కప్పేశాయి. అలా 1000 ఇయర్స్ పాటు ఇవి ఉన్నాయని ఎవరికీ తెలియలేదు. ఈ గుహలలో చైత్యాస్ అంటే మఠాలు, విహారాస్ అంటే పూజా మందిరాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని కేవ్స్ సగం కట్టి వదిలేశారు. అందులో ఇదొకటి, మనం ఇక్కడ చూడొచ్చు. అది ఇదొక విహార అంటే పూజా మందిరాలు. ఇక్కడ కేవ్స్ ఉన్నాయి కదా, అంటే ఇందులో ఎవరి కేవ్లో వాళ్ళు కూర్చొని తపస్సు చేసుకునే వాళ్ళంట. పైన చూడొచ్చు, పెయింటింగ్స్ లాగున్నాయి, మొత్తం పోయాయి. ఎంట్రన్స్ దగ్గర ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంది. పక్కన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, కానీ మొత్తం పోయింది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇందులో కొన్ని కేవ్స్కి 2 ఫ్లోర్స్ ఉన్నాయి.
పైన మళ్ళీ కొన్ని కేవ్స్ ఉన్నాయి, అంటే జస్ట్ చిన్న చిన్న సెల్స్ లాగా. 1819లో జాన్ స్మిత్ అనే బ్రిటిషర్ ఇక్కడ అడవికి వేట కోసం వచ్చాడు. పులిని చూసి దాన్ని చంపాలని వెంబడించాడు. అది అడవిలోకి పరిగెత్తి ఒక్కసారిగా మాయమైంది. ముందు చూస్తే కొండలున్నాయి, అడవి కూడా లేదు. ఆ పులి కోసం వెతుకుతుండగా కేవ్ 10 ఎంట్రీ దగ్గరికి వచ్చి ఆగాడు. ఈ కేవ్స్లో 5 feet వరకు మొత్తం గడ్డి మట్టితో కప్పబడి ఉంది. అతను డిస్కవర్ చేసినట్టుగా అందరికీ తెలియాలని కేవ్ 10 ఎంట్రీ దగ్గర పిల్లర్ మీద అతని పేరు రాశారు, అంటే చెక్కాడు. ఇది ఇప్పుడు మనకి 10 feetలో కనిపిస్తుంది. అంటే 5 feet వరకు పేరుకుపోయిన మొత్తం తీసేసినాక ఇంకో 5 feet పైన రాశారు కదా. ఆ తర్వాత 1920sలో నిజామ్స్ రూల్ ఉన్నప్పుడు దీన్ని మొత్తం రిపేర్స్ అండ్ క్లీన్ చేసి మ్యూజియంగా మార్చారు. ఈ కేవ్స్కి అజంతా అనే పేరు ఎందుకు వచ్చింది